ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఖాతాల్లో నగదు జమ చేసేందుకు రెడీ. ఏపీ జీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిల నిధులు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తుంది. కేవలం పేదలు, బడుగు, బలహీన వర్గాల వారి గురించి మాత్రమే కాక రాష్ట్ర ప్రజలందరి మేలు కోసం ఆలోచిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది. సామాన్యులకే కాక ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై కూడా స్పందిస్తూ వారిని అన్ని రకాలుగా ఆదుకుంటుంది. ఈ క్రమంలో తాజాగా ఏపీ ప్రభుత్వం కొందరికి శుభవార్త చెప్పింది. వారి ఖాతాల్లో నగదు జమ చేసేందుకు రెడీ అయింది. ఆ వివరాలు. ఏపీలోని ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది సర్కార్. వారికి ఇవ్వాల్సిన ఏపీ జీఎల్ఐ, జీపీఎఫ్ బకాయిల నిధులను ఏపీ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. బకాయి పడిన నిధుల విడుదలకు సంబంధించి గతంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోనే ప్రభుత్వం హామీ ఇచ్చింది. అంతేకాక మార్చి 31 నాటికి నిధులు జమ చేస్తామని అప్పట్లోనే హామీ ఇచ్చింది. తాజాగా దాన్ని నెరవేర్చింది. ఈ క్రమంలో మార్చి 31 అనగా ఆదివారం నాడు చెప్పిన ప్రకారం ఉద్యోగుల అకౌంట్లో 1600 కోట్ల పైగా చెల్లింపులు చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలో పెండింగ్ బకాయిలకు 2 రోజుల పాటు జమ చేసింది. ఈ క్రమంలో ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామరెడ్డి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాక నెల రోజుల క్రితం ఉద్యోగులు తమ పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగాయి. కార్యాచరణ సైతం ప్రకటించాయి. పీఎఫ్, ఏపీ జీఎల్ఓ లోన్లు, సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్తో సహా పెండింగ్ సమస్యలపై ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణ సైతం ప్రకటించాయి. ఈ క్రమంలోనే చలో విజయవాడకు సైతం పిలుపునివ్వగా ప్రభుత్వం తరఫున మంత్రులు ఉద్యోగులతో సమావేశమయ్యారు. వారి డిమాండ్లపై చర్చించారు. అనంతరం పెండింగ్ బకాయిలపై ఉద్యోగ సంఘాలకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఉద్యోగ సంఘాలు ఆందోళన విరమించుకున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించింది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.